వైఎస్ జగన్ని 2-3 రోజుల నుంచి ఎలాంటి పదజాలంతో ప్రతిపక్షాలు మాట్లాడుతున్నాయంటే, కొలిక్కిపూడి శ్రీనివాస్ లాంటి వాళ్ళేమో మానవ తప్పిదం అంటున్నాడు. అసలు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి మానవుడిగా పుట్టడమే తప్పిదం అని నిన్న ఒక డిబేట్లో అన్నాడు. చంద్రబాబు నాయుడు గారు సంఘ బహిష్కరణ చేయాలి జగన్మోహన్ రెడ్డిని అని అంటే, మళ్ళీ ఆ డిబేట్లో దీని గురించి సంఘ బహిష్కరణ కాదు, అసలు రాష్ట్రం నుంచి బహిష్కరించేయాలి, జగన్మోహన్ రెడ్డిని అసలు పంపించేయాలి రాష్ట్రం నుంచి అని దాని గురించి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు అక్కడ అమరావతిని పాతిపెట్టాలి జగన్ని అని అంటే, ఇంకొకరేమో భూస్థాపితం చేసేయాలని, ఇంకెవరో చాలా పేర్లు ఉన్నాయి. ఇప్పుడు ఎవరెవరో మాట్లాడుతున్నారు టీవీలో. ఒక అతనేమో సిగ్గుందారా నీకు అని డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారిని, కొంతమంది అయితే అదే మన హోమ్ మినిస్టర్ వంగల్పూడి అనిత గారు, పక్కన ఇంకెవరో ఒక ఆయన కేశినేని చిన్ని గారు అనుకుంటా, కేశినేని చిన్ని గారు, వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టే శవాల మీద పేలాలు ఏరుకునేవాడు జగన్మోహన్ రెడ్డి అన్నట్టుగా కామెంట్ చేశారు. ఏందది? శవాల మీద మరీ అంత మరీ అంత నీచమైనటువంటి లోకల్ లాంగ్వేజ్ మాట్లాడతారా? శవాల మీద పేలాలు ఏరుకునేది ఏంటి? శవ రాజకీయాలు చేస్తున్నారని ఇంతకుముందు అనేవాళ్ళు. ఏదో కొద్దిగా డీసెంట్ వర్డ్ అది. సరే, ఆ శవ రాజకీయాలు చేస్తున్నారంటే మరి శవాలు లేకుండా రాజకీయాలు ఎట్లా చేస్తారు? శవ రాజకీయం చేయాలన్న శవాలు ఉండాలి కదా. ఆ శవాలు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఎవరి వల్ల చనిపోయారు వాళ్ళు? ఎవరు తప్పిదం వల్ల వాళ్ళు చనిపోయారు? అంటే మనిషి ప్రాణాలు పోయినా సరే ఇంక దాని గురించి మాట్లాడకూడదు, రాజకీయం చేయకూడదు అనేగా. రోజుకి చాలామంది చనిపోతున్నారు కదా, ప్రతిరోజు చాలామంది చనిపోతున్నారు. చనిపోయిన వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి వీళ్ళు ఏమైనా రాజకీయాలు చేస్తున్నారా? ఎక్కడెక్కడైతే గవర్నమెంట్ తప్పిదం వల్ల చనిపోయారనేటువంటి అపవాదు, ఆరోపణ, అనుమానం ఉన్నదో అక్కడ ప్రతిపక్షాలు మాట్లాడతాయి. మీరు దాన్ని తప్పించుకోవడానికి శవ రాజకీయాలు చేస్తున్నారని అంటే అక్కడ శవాలు లేకుండా ఎవరు మాట్లాడరు కదా. సో ఇదే సరే, శవ రాజకీయం వరకు ఓకే. శవాల మీద చిల్లర ఏరుకునేవాడు, శవాల మీద పేలాలు ఏరుకునేవాడు, ఇట్లాంటి పదాలు మాట్లాడతారా మాజీ ముఖ్యమంత్రిని? ఐ డోంట్ థింక్ దీస్ ఆర్ ఆల్ డీసెంట్ టర్మినాలజీ. వెరీ రాంగ్ టర్మినాలజీ దే ఆర్ యూజింగ్ అన్న జగన్మోహన్ రెడ్డి. ఏదైనా మాజీ ముఖ్యమంత్రి, పార్టీకి అధ్యక్షుడు, మినిమం గౌరవం అయితే ఇవ్వాలి, ఇవ్వడం లేదు. ప్రతి ఒక్కరు జగన్ గురించే మాట్లాడుతున్నారు, జగన్నే ప్రశ్నిస్తున్నారు, జగన్ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. అసలుకి ఆ పదజాలం కూడా డిఫరెంటే. బూతులు లేకపోవచ్చు. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ వాళ్ళు కొద్దిగా హార్ష్గా మాట్లాడి ఉంటారు, వాళ్ళ ప్రభుత్వం హార్ష్గా మాట్లాడి ఉంటారు. కానీ ఇట్లా భూస్థాపితం చేయాలి, చంపేయాలి, పూడ్చిపెట్టాలి, సంఘ బహిష్కరణ చేయాలి, విద్రోహ శక్తిని చేయాలి, రాష్ట్రం నుంచి విడగొట్టాలి, అసలు మనిషే కాదు, అసలు మనిషిగా పుట్టకుండా ఉండాల్సి, ఇట్లాంటి పదాల ఇది మాజీ ముఖ్యమంత్రిని, ప్రతిపక్ష నాయకుడిని, ఇలాంటి పదాలు మరి ఎంతవరకు కరెక్ట్ అనేది ప్రతిపక్షాలు ఆలోచించుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని, వైఎస్ఆర్సీపీని మీరు ఏదైతే ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు, నోటుకు వచ్చినట్టు మాట్లాడుతున్నారని ప్రచారం చేశారో, ఇప్పుడు ఆ ప్రచారం ఇప్పుడు మీరు చేయట్లేదా? ఆ మాటలు మీరు మాట్లాడలేదా? మాట్లాడుతున్నారు. సో అది సంగతే. చూద్దాం మరి, ఒకవేళ అది తప్పయ్యి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి డ్యామేజ్ జరిగింది ఇలా మాట్లాడటమే అయితే, ఇప్పుడు మీరు మాట్లాడే మాటలు కూడా మీకు డ్యామేజ్ జరిగింది. 100% మీరు మాట్లాడే మాటలకు కూడా ఏదో ఒక రోజు మీకు డ్యామేజ్ జరిగింది. కాబట్టి కొంచెం అధికారంలో ఉన్న వాళ్ళు
కొద్దిగా ఆచితూచి మాట్లాడితే మీకే లాభం, పార్టీకి దెబ్బ తగలకుండా ఉండిద్దని నా ఉద్దేశం. థ్యాంక్ యూ.